అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఇంటర్నెట్, జెరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు అత్యవసర కారణాలతో 15 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రానికి ఒక జిల్లా స్థాయి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు. సీసీ కెమెరాల ద్వారా జిల్లా ప్రధాన కేంద్రం నుండి కూడా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 11,766 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఇంటర్మీడియట్ పరీక్షలకు 15,055 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. కోసము ఈపీడీసీఎల్కి కూడా ఆదేశం ఇచ్చాము. ఈ సెంటర్స్ గురించిన లొకేషన్స్లో రిడనెంట్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ ఎట్లాంటి ఎల్సీలు కట్ చేయవద్దు. ఈ మార్నింగ్ 9:30 to 12:45 కూడా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పగడబందీగా చూడడానికి 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. 5 స్క్వాడ్స్ ఇక్కడ పాడేరు ప్రాంతంలో, 5 స్క్వాడ్స్ చింతూరు అండ్ రంపచోడంలో ఉంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ తిరుగుతారని ఎవరికి తెలియదు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసేసి ఎక్కడైనా మాస్ కాపింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ అవతవకలు జరిగితే ఇమీడియట్గా ఈ కంట్రోల్ రూమ్కి చెప్తారు. అండ్ సంబంధపడిన అధికారుల మీద వీ విల్ టేక్ క్రిమినల్ యాక్షన్. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్సో ఈ ఎగ్జామినేషన్స్ చాలా పగడబందీగా చేయాలని ఒక దృక్పథంతో ఉంటున్నప్పుడు ఎట్లాంటి అవకతవకలు చేయడానికి వీల్లేదు. అండ్ స్టాఫ్స్ అస్ వెల్ అస్ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టాఫ్ అందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా కంప్లై చేయవలసిందిగా కోరుతున్నాము. సీసీటీవీ కెమెరాస్ కూడా ఒక 20 సెంటర్లో, 71 సెంటర్లో 20 సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్లో పెట్టుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ దూర ప్రాంతం ఉంటుంది, ఇక్కడ సెన్సిబుల్ సెంటర్స్ ఉంటుందో అక్కడ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 10th స్టాండర్డ్ వరకు మనం చేసిన ఏర్పాటు. ఇది కాకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మన జిల్లాలో 22 మండలాల్లో 76 కాలేజెస్ ఉన్నాయి. అది వాళ్ళందరినీ కూడా 26 సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనం తీసుకొచ్చేసి ఎగ్జామినేషన్స్లో అపేర్ చేయడం జరుగుతుంది. ఈ టైమింగ్ కూడా మార్నింగ్ 9:30 నుండి 12:30 వరకు ఈ ఎగ్జామినేషన్ టైమింగ్ ఇచ్చారు. ఇది సపోజ్ 9:30 ఇస్ ద టైం, వాళ్ళు అందరూ కూడా ఎగ్జామినేషన్స్ మొదలుపెట్టిన టైం ఇది. సో దయచేసి పిల్లలందరూ కూడా 8:30కే ఆ సెంటర్స్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఫ్రిస్కింగ్ చేసేసి వాళ్ళన్నీ కూడా తయారు చేసేసి ముందు వెళ్ళి కూర్చోపెట్టడము ఇదన్నీ ఉంటున్న వలన పిల్లలందరూ కూడా 8:30కి ఖచ్చితంగా ఈ క్యాంపస్ లోపల రావాల్సిందిగా కోరుతున్నాను. ఎనీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది ఆర్ ఏదైనా చాలా సీరియస్ మెడికల్ సిచ్యువేషన్స్ అయింది, వాళ్ళని రికవర్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నప్పుడు మ్యాక్సిమమ్ 15 minutes గ్రేస్ టైము మనం ఇవ్వగలుగుతాం. సో 9:45 వరకు మాత్రమే. ఏదైనా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్లో పిల్లలు రాకపోతే 9:30కి వాళ్ళని అలో చేయడానికి పరిస్థితి ఉంటుంది. 9:45 తర్వాత ఎవరు ఏ పరిస్థితులు వస్తే కూడా వాళ్ళని ఎగ్జామినేషన్స్లో అలో చేయడానికి, ఎగ్జామినేషన్ హాల్ లోపల అలో చేయడానికి వీల్లేదు. ఇది అందరికీ కూడా చెప్పడం జరగాలి. ఎందుకంటే లేట్గా వచ్చిన పిల్లలు ఎగ్జామినేషన్స్లో సపోజ్ ఈ పేపర్స్ లీకేజెస్ కానీ ఇట్లాంటి దగ్గరగా పుకారులన్నీ కూడా వాళ్ళు బయటకు దీని వాళ్ళ ద్వారానే వెళ్తుంది. అంటే ఎట్లాంటి అవకతవకలు జరగాలంటే ఇట్లా లేట్ కమర్స్ కానీ ఆరు బయటకు తిరుగుతున్న పిల్లల వలనమే జరుగుతున్న వల్ల ఇది చాలా పగడబందీగా చేయడానికి కోసం ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 6 సెంటర్ రంపచోడవరంలో, ఒక 4 సెంటర్ చింతూరులో అండ్ 16 సెంటర్ పాడేరులో, మొత్తం 26 సెంటర్లు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్లు మాత్రం 100% సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఒక సెంటర్లో 8 క్లాస్ రూమ్స్లో జరిగితే 8 ఎగ్జామ్ జరుగుతున్న క్లాస్ రూమ్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. అక్కడనే చీఫ్ సూపరింటెండెంట్ మధ్యలో ఒక కంట్రోల్ రూమ్లో ఒక స్క్రీన్ పెడతాము. ఈ రిలే ఇక్కడ సెంటర్ ఇక్కడ ఉంటున్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు అండ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇది కూడా పగడబందీగా చూడడానికి కోసం ఇక్కడ ప్రత్యేక ఒక టీం పెట్టడం జరుగుతుంది. మండలికి కానీ ఐటీడీఏకి ప్రత్యేకంగా ఒక వ్యక్తి పెట్టేసి ఈ సీసీటీవీ కెమెరాస్ వచ్చిన ఫుటేజ్ చూసుకొని ఎట్లాంటి చేంజెస్ అవి డీవియేషన్స్ ఉంటే ఇమీడియట్గా అలర్ట్ చేయడానికి కూడా ఒక స్పెషల్ టీమ్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం 5,128 పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇక్కడ ఎగ్జామినేషన్స్లో పాల్గొంటున్నారు. దాంట్లో ఫస్ట్ ఇయర్ 2,208 మంది, సెకండ్ ఇయర్లో 2,079 మంది సెకండ్ ఇయర్లో ఉన్నారు. దీంట్లో వొకేషన్ ఫస్ట్ ఇయర్లో 424 అండ్ సెకండ్ ఇయర్లో 427 మంది దీనిలో అపీర్ అవ్వడం జరుగుతుంది.
మనకున్న క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఆల్రెడీ మనకి పాడేరు ప్రాంతంకి, అనకాపల్లికి, ఇటువైపు రంపచోడవరం ప్రాంతంకి, ఆల్రెడీ రాజమండ్రికి ఆల్రెడీ వచ్చేసి అక్కడ ఒక సేఫ్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ రోజు ఒక రోజు ముందు ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అక్కడ ఉంటున్న పోలీస్ స్టేషన్స్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మనకి 1 తారీఖు ఆఫ్ మార్చ్ నుంచి స్టార్ట్ చేసేసి నెక్స్ట్ 8 ఎగ్జామినేషన్ ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది. మార్నింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్ విల్ బీ ఇన్ ద ఆఫ్టర్నూన్. అట్లా ఆల్టర్నేట్ టైమింగ్స్లో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో +2 ఎగ్జామినేషన్స్లో ప్రత్యేకంగా OMR షీట్స్ అంటే ఆన్సర్ షీట్స్ ప్రతి ఒక్క క్యాండిడేట్ పేరు ప్రింట్ చేసి వస్తుంది. సో కస్టమైజ్డ్ ఆన్సర్ షీట్స్ ప్రిపేర్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా సీల్డ్ పేపర్లో ఉంటాయి. సో ఈ సీల్స్ కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ ఓపెన్ చేయడం 9:30 ఎగ్జామినేషన్స్ అంటే 1 hour ముందు మాత్రమే ఎగ్జామినేషన్ రూమ్లో పెట్టేసి అది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అన్సీల్డ్ పేపర్ మాత్రమే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయవలసిన కోరుతున్నాము. అండ్ ఎక్కడ సీల్ ఓపెన్ చేసి ఉంటే ఖచ్చితంగా దాని గురించిన విషయాలు పిల్లలు కానీ ఎవరు కూడా అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్కి ఇమీడియట్గా ఫిర్యాదు చేయవచ్చు. దానికి ఉన్న ఆల్టర్నేటివ్ యాక్షన్స్ ఏం చేయాలో అది చేయడానికి విస్తృతంగా ఉన్నారు. సో ఇది కూడా 3 సిట్టింగ్ స్క్వాడ్స్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. 3 ఇంపార్టెంట్ లొకేషన్స్లో. అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ ప్రాంతంలో అట్లీస్ట్ 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ 26 సెంటర్స్లో పడడం జరుగుతుంది. ఇది వీళ్ళు తిరిగి ఇన్స్పెక్ట్ చేసేసి ఎట్లాంటి విషయాలు ఏదైనా డీవియేషన్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడానికి ఏర్పాటు చేస్తారు. అండ్ ఇది కూడా కంట్రోల్ రూమ్లో సేమ్ సబ్ కలెక్టర్ గారు కంట్రోల్ రూమ్ అండ్ ఇక్కడ కూడా డిఐఓ ఇంటర్మీడియట్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్లో ఈ విషయాలన్నీ కూడా మనం రిలే